మాస శివరాత్రిని పురస్కరించుకొని చాటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని శివానుగ్రహం పొందారు. దర్శనం అనంతరం కపిల గోశాలను సందర్శించారు. 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసిన అనంతరం అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించి అభాగ్యులను ఆప్యాయంగా పలకరించారు. మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సోమవారం ఒకే రోజున వచ్చిన రోజున శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవలో తరించారు. సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు వచ్చిన ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేసి ఆదిదేవుని సేవలో అనాథల సేవలో తరించారు. ముందుగా జయసిద్ధి గణపతిని దర్శించుకుని శివసుతుని ఆశీస్సులు పొందారు. అనంతరం వరుస క్రమంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుని అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా ప్రధాన దైవమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానంతరం పురోహితులు గోత్రనామాలతో అర్చనలు చేసి హారతి సమర్పించారు. అనంతరం జ్యోతిగారు శ్రీ మాణిక్యాంబాదేవిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. पूर्वाख्यायजमानस्य गोत्रोद्भवस्य नागेश्वर गोत्रोद्भवस्य ज्योति लक्ष्मी नामधेयस्य सुधीश नामधेयस्य हरिजल गोत्रोद्भवस्य सह कुटुम्बानन्दतः एततोः यजमानस्याः सकलानुग्रह बुद्ध्यर्थेनाः श्रीमाता माणिक्यांबा समेत श्री पुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। कल्याण महोत्सवाङ्गत्वेन वस्त्राणि समर्पयामि। इमं वस्त्राणि पेवदावसादेहि भो नक्षत्रवन्तवः स्वर्ग आहवाणतिर्मणा ममृतान् मित्रावृणा विश्वारुतेन सचेदे। ప్రత్యేక పూజల అనంతరం ఆలయ మహామండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీస్సులు అందజేశారు. శతమానం భవతి యదాయుః పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి యజమానస్యాః శ్రీమాతా మాణిక్యాంబా సమేత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు। దినదినాభివృద్ధి సిద్ధిద్వారేణాః సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థేన ధనకనకాభివృద్ధిరస్తి భవంతా మహంతో నగన్నంతో తదాస్తు తదాస్తు తదాస్తు। అనంతరం కపిల గోశాలను సందర్శించి ముక్కోటి దేవతలు కొలువైన గోమాత సేవలో తరించారు. శివయ్య దర్శనంలో భాగంగా అభిషేక జ్యోతిర్లింగాలను సందర్శించి వారి చేతులతో స్వయంగా జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జ్యోతిగారు మాట్లాడుతూ శివుడు తన ఇష్టదైవమని, ఎంతో ప్రత్యేకమైన ఈ మాస శివరాత్రి నాడు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని, 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం శివానుగ్రహమన్నారు. హలో అండి, నేను మీ జ్యోతి. నేను ఇప్పుడు ప్రస్తుతం పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ చోటుప్పల్లో ఉంది. అసలు ఆసమ్ టెంపుల్. అసలు చాలా మందికి తెలియదు. చాలా మంది అన్ని జ్యోతిర్లింగాల దగ్గర వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాల్ని ఒకేసారి దర్శించుకునే
నిజంగా ఇంత ఆస్పిషియస్ డేలోని ఈరోజు మాస శివరాత్రి కదా, శివుడికి చాలా ప్రియమైన రోజు. వన్స్ ఇన్ 50 years వస్తుంది ఈ మాస శివరాత్రి. ఒక 100 శివరాత్రులు చేసిన పుణ్యం ఏదైతే ఉంటుందో ఈ ఒక్క రోజులోనే ఆ పుణ్యం పొందొచ్చు. అలాంటి ఆస్పిషియస్ డే శివుడి డే కాబట్టి ఈ రోజు ఈ టెంపుల్లో ఇట్లా దర్శనం నాకు శివుడే అరేంజ్ చేశాడు అనిపిస్తుంది. ఐ ఫీల్ సో బ్లెస్డ్. ఈ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది శ్రీ శంకర గురూజీ గారు స్థాపించారు. అండ్ అన్ని లింగాలకి అభిషేకం చేశాను. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ మీరందరూ కూడా సందర్శించండి. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దర్శించుకోవాలని అనిపిస్తుంటది. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. శ్రీ పుణ్యలింగేశ్వరుడి దర్శనమనంతరం దిక్కులేని అనాథలు జీవిస్తున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వెళ్లి అనాథలను ఆప్యాయంగా పలకరించి వారి చేత జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణ చేయించారు. హలో అండి, నేను మీ జ్యోతి. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? చౌటుప్పలో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమం అనే ఆశ్రమంలో ఉన్నాను. ఇక్కడ దాదాపు ఒక 600 మెంబర్స్ ఉన్నారు. అనాథలు అని చెప్పకూడదు, కానీ ఇక్కడ శంకర గురూజీ గారు అసలు నిజంగా ఆయన సేవకి కానీ ఆయన చేస్తున్న ఒక కైండ్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఒక ఆశ్రమం క్రియేట్ చేసి అండ్ ఎక్కడైతే మనం యూనో అనాథలు అనుకుంటామో, అంటే రోడ్ పక్కన ఉన్న అంటే జుట్టంతా పెంచుకొని చాలా డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి శంకర్ గురూజీ గారు నిజంగా చాలా ఉత్తమమైన యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్. అండ్ మీరు ఎవరైనా కూడా నిజంగా ఒక కైండ్ ఆఫ్ యాక్ట్నెస్ కైండ్నెస్ కానీ చూపించాలనుకుంటే కూడా ప్లీజ్ డూ కమ్ ఇన్, ఒక్కసారి విజిట్ చేయండి. దిస్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ ఇంతమందిని ఆశ్రయం ఇస్తూ కూడా వాళ్ళందరినీ మంచిగా మెడికల్ కానీ వాళ్ళ హెల్త్ కేర్ కానీ వాళ్ళ ఫుడ్ ఎవ్రీథింగ్, క్లోత్స్ ఎవ్రీథింగ్ కూడా మంచిగా కేర్ తీసుకుంటూ చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఆశ్రమం అయితే ఇక్కడ నేను ఈరోజు చూడడం జరిగింది. సో ఎవరైనా కూడా మీకు చేతన ఎంత మీరు నిజంగా సంతోషంతో మీరు డొనేట్ చేస్తే నిజంగా ఇంతమందిని హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ దిస్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హియర్. ఇక్కడ డాక్టర్స్ కానీ ఇక్కడ వాలంటీర్స్ కానీ ఎవ్రీబడి ఆర్ లైక్ టూ మచ్ డెడికేటెడ్ టు ఆల్ ద పీపుల్. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు అనాథులు కారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ తీసుకున్న కేర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నీట్నెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీకు డొనేట్ చేయాలనుకున్నా కూడా యూ ప్లీజ్ ఫీల్ హ్యాపీ అండ్ బిందాస్గా మీరు ఏ డౌట్ లేకుండా మీరు డొనేట్ చేయొచ్చు. నా వంతు కూడా నేను ఏదో చేయాలనుకుంటున్నాను. సో లెట్ మీ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ సో మచ్. దేశంలో ఎక్కడా లేని విధంగా 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించి శివానుగ్రహం పొందండి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం కూడా చేయించుకోవచ్చు. మీకు ప్రీతికరమైన జ్యోతిర్లింగానికి మీ గోత్రనామాలతో నెల రోజుల పాటు అభిషేకం చేయించుకోవాలనుకునే భక్తులు 8686434434 8686474474 నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.